హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే అండి మంచి హెయిర్ వాష్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అది హెయిర్ ప్యాక్‌లాగా కూడా ఏసుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చండి అది. ఒక పెద్ద స్పూన్ అయితే మెంతులైతే తీసుకున్నాను. ఇవన్నీ ఒక గుప్పెడు మల్లెపూలు. ఇవి నైట్ మొత్తం నానబెట్టేసేయాలండి. మార్నింగ్ మనం తలస్నానం చేస్తా ఉన్నప్పుడు ఒక పూట ముందే ఇవి నానబెట్టేసుకోవాలి. మల్లెపూలండి మనకి సి విటమిన్ అనేది ఉండిద్ది. మధుమేహం ఉన్న వాళ్ళైతే ఈ గ్రీన్ టీ ఉంటుంది కదా! దాంట్లో ఇవి మరిగేసుకొని టీ లాగా కషాయం లాగా చేసుకుంటే గనక వాళ్ళ మధుమేహం అనేది కంట్రోల్ అవుతుంది. ఇవైతే మొత్తం నైట్ నానబెట్టిన తర్వాత అండి ఇక మార్నింగ్ అయితే మనం వేరే బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెద్ద బౌల్‌లోకి మనం ఈ మరిగేసుకోవచ్చు. దీనిలోకి ఆనియన్ కావాలంటే ఆనియన్ ఏసుకోవచ్చు. లేదా 2 ఇంగ్రీడియంట్స్ చాలనుకుంటే గనుక వీటితో అయినా సరే మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత అండి ఒక 20 మినిట్స్ అయినా సరే మన హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా టైం లేదు అనుకుంటే గనక హెయిర్ వాష్ లాగా అయినా సరే షాంపూ కలిపేసి మీరు తలస్నానం అయితే చేయొచ్చు. దీని బెనిఫిట్ అయితే చాలా రిజల్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఆనియన్ పీల్స్ వేసుకున్నానండి. అదంతా శుభ్రంగా వాష్ చేసి ఎర్ర ఉల్లిపాయ పైన తోలు ఉంటుంది కదా! అదైతే నేను వేసాను. కలర్ అయితే చూసారా చేంజ్ అయింది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. లేదు మనకు ఆనియన్ ఫ్లేవర్ పడదు అనుకుంటే కనుక మీరైతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కషాయం మొత్తం స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత హెయిర్‌కి పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ అయితే ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే కనుక ఈ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసిన తర్వాత షాంపూ కలిపేసి తలస్నానం అయితే చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.